ప్రభుత్వ భూముల్లో ముడుపులతో నిర్వహణకు అనుమతులంట. ఎక్కడిది? ఎల్బీ నగర్లో. చూడండి, ప్రభుత్వ భూముల్లో ముడుపులు తీసుకొని పర్మిషన్స్ ఇచ్చేశారంట. ఎల్బీ నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం. నాగోలు గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు 10 లక్షలకు అనుమతులు. టీఎస్బీ పాస్ వెబ్సైట్ పారదర్శక లేకపోవటాన్ని దురదృష్టకరం. దీన్ని అలుసుగా చేసుకొని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. సబ్ రిజిస్టర్ సైతం లక్షల్లో ముడుపులు అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు. ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 డీసీ తిప్పర్తి యాదయ్య నిర్దేశకత్వంలోనే ఈ తతంగం. అవినీతి అక్రమాలపై ఆర్టీఐలకు ఫిర్యాదులకు స్పందించిన అధికార గణం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఈ అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలి. మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైడ్రా రంగనాథ్, రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి. సరే చూద్దాం. అది ప్రభుత్వ భూమిని తెలిసి తప్పుడు దృశ్యాలు సృష్టించి యథేచ్ఛగా కబ్జా పర్వం సాగుతుంది. ఆ తదుపరి కోర్టును తప్పుదో పట్టించడం కబ్జాకోరులకు వెన్నుతో పెట్టిన విద్యగా మారిపోయింది. కోర్టు కేసు పెండింగ్లో ఉన్న పద్ధతి మార్చుకోవటం లేదు. డిప్యూటీ కమిషనర్ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఒక అధికారి కబ్జాదారులకు దాసోహం అంటూ ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాడు. డబ్బే ప్రధానం, ఇంకేంది నాకు అవసరం అంటూ సిగ్గు ఎగ్గు లేకుండా తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాడు. తన జేబులు నిండితే చాలు, ప్రజలు ఎన్నుకున్న ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ముంచూపుతో తీసుకొస్తున్న విధి విధానాలు చట్టాలు అయితే డోంట్ కేర్. చివరికి కోర్టులను సైతం మభ్యపెట్టే నికృష్ట స్థాయి దిగజారిపోతున్నారు. ఇలాంటి అధికారులను ఊరికే వదిలేస్తే రాబోయే రోజుల్లో తొండముదిరి ఊసరవెల్లిగా మారినట్లు మరింత ప్రమాదకంగా మారిపోతారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇంత అయిపోయింది దాదాపుగా. విశ్వనగరాల సరసన చేరుతున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతూ ప్రపంచ స్థాయిలో ప్రత్యేకత చాటుకుంటుంది. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ వాటిని స్వాహా చేసేస్తున్నారు. ఇదే మార్గంలో ఒక రియల్టర్ కొత్త రూట్ ఎంచుకొని ఏకంగా ప్రభుత్వ భూమిలో మున్సిపల్ శాఖ నుండి సంబంధిత అధికారికి లక్షల్లో ముడుపులు వెదజల్లి నిర్మాణ అనుమతులు తీసుకొని పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సాగించి గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి ఆ గేటెడ్ కమ్యూనిటీకి తెలివిగా హరిపురి కాలనీ అని పేరు పెట్టి ఇంటిని 1,50,00,000కు అమ్మి సొమ్ము చేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. అసలు విస్తృతమైన వాస్తవాలు ఉన్నాయంట, చూద్దాం ఒకసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 పరిధిలోని నాగోల్ డివిజన్ సర్వే నెంబర్ 87/4 నాగోల్ విలేజ్ ఉప్పల్ మండలం. ఇక్కడ ఇంచుమించు 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి లావణ్య పట్టాగా నిషేధిత జాబితాలో ఉంది. కానీ ఒక అతి తెలివి కబ్జాకోరు కోర్టును ఆశ్రయించి కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా మింగేద్దామనే ఆలోచనతో తన కుయుక్తులతో చక్రం తిప్పాడు. అయితే కోర్టు మాత్రం కబ్జాకోరుకు అనుకూలంగా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. కాగా కోర్టులో దీనికి సంబంధించిన కేసు ఇంకా నడుస్తూనే ఉంది. కేసు వివరాలు చూద్దాం ఒకసారి. WP 45583/2006 పిట్టా హరినాథ్ రెడ్డి మరియు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంగారెడ్డి, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రంగారెడ్డి, సబ్ రిజిస్ట్రార్ బైరాములగూడ, తహసీల్దార్ ఉప్పర్ మధ్య కేసు నడుస్తున్న పరిణామం నెలకొంది. అయితే కేసు పెండింగ్లో ఉన్న దరిమిలా కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు పదుల సంఖ్యలో ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? పైగా ఈ లావణ్య పట్టాక్ గవర్నమెంట్ నుండి ఎలాంటి కన్విన్స్ డీడీ మంజూరు చేయకపోవడం గమనార్హం. జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ సర్కిల్ 3 టౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ కమిషనర్ కుమ్మక్కై ఒక్కో నిర్మాణ అనుమతికి సుమారు 10 లక్షల చొప్పున లంచాలు తీసుకొని ఏకంగా ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చేశారంట. ఇవి దీని నెంబర్స్ అండి. దీనికి సంబంధించిన ఆధారాలు ఒకసారి మొత్తం పర్మిట్ నెంబర్స్ చూడండి. అయితే ఈ విషయంపై పూర్తి ఆధారాలతో సామాజిక కార్యకర్తలు రాతపూర్వకంగా ఫిర్యాదులు ఇస్తే ఫిర్యాదులను ఆర్టీఐకి సంబంధించిన ఫైల్ని తొక్కి పెడుతున్నారు డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య. ఈ విషయంపై జోనల్ కమిషనర్ను STFMTని ప్రశ్నిస్తే ఎలాంటి జవాబు చెప్పకపోవడంతో అవినీతికి అమ్ముడుపేడు అనగా నిదర్శనం. మరి అంతులేని అవినీతికి పాల్పడ్డ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య నిలువరించే ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ లేరా? ఒకవేళ ఉన్నా వీరంతా సదరు తిప్పర్తి యాదయ్యకు వత్తాసు పలుకుతున్నారా, లేక వారిని యాదయ్యే తన గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఈ విషయాలు బహిర్గతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిప్పర్తి యాదయ్య చేస్తున్న తప్పులను మరిన్ని విస్తృతపోయే వాస్తవాలను మరో కథనం ద్వారా వెలుగు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. ఇదిగో చూడండి, మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబర్లు మొత్తం ఉన్నాయి. మరి
దీని వెనక కథ ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నడిపిస్తున్నారు, ఎవరెవరితో నడుస్తున్నారు, ఎవరెవరికి లంచాలు వచ్చినాయి, ఎవరెవరికి ముడుపులు తీసుకున్నారు, ఎవరెవరు దాంట్లో ఫ్లాట్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం మా ద్వారా.